చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో ఒక మాటను చదువుకుందాం. ప్రేమగల ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యం చెంతకు మేము వస్తుండగా నీ వాక్యంతో మాతో మాట్లాడండి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వీక్షిస్తున్నారో వారి హృదయాలను కదిలించండి, వారి యొక్క హృదయంలో కార్యాన్ని చేయండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 2 పేతురు 3వ అధ్యాయము కొన్ని మాటల్ని మనం చదువుకుందాం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. 2 పేతురు 3వ అధ్యాయము 11-12 వచనాలు కలిసి ఉంటాయి. వాటిలో 12వ వచనంలో మధ్య భాగం ఇది. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో త్వరపెట్టుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పేతురు భక్తుడు భక్తకోటికి రాస్తూ హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఆయన రాకడ, ఆయన దినపు రాకడ కొరకు మనము ఆపేక్షించాలంటే త్వరపడటం అంటే మరి ఎక్కువగా దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ రాకడలో ఎత్తబడే సంఖ్యలో మనం ఉండటానికి త్వరపడాలి. చూడండి, ప్రభు రాకడలో గనుక మనం ఎత్తబడకపోతే మన స్థితి ఊహకు అతీతంగా ఉంటుంది. ఆ ఘోరమైన నరకపు యాతన మనము అనుభవించలేము. అయితే ముందుగానే హెచ్చరిస్తూ మరి దేవుని యొక్క వాక్యంలో అనేక మాటలు హెచ్చరిక మాటలుగా, అంత మాత్రమే కాదు, ఎంతోమంది జీవితాలు మనకు ఎగ్జాంపుల్స్గా రాసిపెట్టి యుగాంతంలో ఉన్నటువంటి మనకు ఇవ్వబడి ఉన్నాయి. అందుకనే మనం ఎప్పుడు కూడా మరి దేవుని రాకడ కొరకు ఆపేక్షించాలి. పేతురు భక్తుడు చాలా మరి ప్రేమతోనూ చాలా మరి ఆతురతతోనూ రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వెలను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది. ఒక సంగతి మనం మర్చిపోకూడదంటే, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలుగాను, 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉంది. దేవుడు ఊరికనే ఆలస్యం చేయట్లేదు. ఎవ్వరు కూడా నశింపకుండా ఉండాలని దీర్ఘశాంతంతో ఆయన అందరూ మారు మనసు పొందాలని ఆశపడుతూ వస్తున్నారు. అందరూ మారు మనసు పొందాలని. అందుకనే కదండి ఈ భూమి మీద ఆయన సంచరించే రోజుల్లో ప్రతి గ్రామానికి వెళ్ళి అందరి మనస్సులను మారుస్తూ, అందరి బ్రతుకులను మారుస్తూ ఆయన రాజ్యపు వ్యాప్తి కొరకు ఎంతో పరితపించేవాడు. దినమంతా తన తండ్రి పంపిన ఆ పనిని చేసుకుంటూ రాత్రంతయు ఆ ఒలీవల కొండ, గెత్సేమనే తోట, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి ఆయన దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ పగలంతా కూడా పరిచర్య చేస్తూ అందరి హృదయాల్ని మార్చాలని ఆశపడుతూ వచ్చాడు. ఆయన అందరినీ మార్చాలని ఇష్టపడుతూ వచ్చాడు. ఇదిగో ఈ రోజుకి సుమారు 2000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఆయన రెండవ రాకడ రాలేదని ఎంతోమంది ఇంకా అపహాస్యం చేస్తారంట రానున్న దినాల్లో. అవి వింటామంట మనం. అయితే మనం మాత్రం మరి ఎంతో జాగ్రత్త కలిగిన వారమై ఉండాలంట. ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. భక్తితో ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తనతో మనం ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. భక్తకోటికి రాస్తూ పేతురు గారు ఈ మాటలు రాస్తూ వచ్చారు. పేతురు గారే ఎంతలాగా రాస్తూ వచ్చారు. ఎందుకంటే ఆయన ప్రభువుతో నడిచినటువంటి గొప్ప శిష్యుడు, దేవుని యొక్క మరి ప్రసన్నతను చూసినటువంటి శిష్యుడు, దేవునిచే మరి బ్లెస్సింగ్స్ పొందినటువంటి శిష్యుడు.
మన జీవితాల్లో మనం బాగుండాలని ఆ యొక్క మహాదినం కొరకు మనం అపేక్షతో ఉండాలి. ఒకవేళ మన పోకడ త్వరగా అయితే పరలోకంలోనికి చేర్చబడాలి. ఒకవేళ ఆయన రాకడ త్వరగా అయితే ఆయన రాకడలో మనం ఎత్తబడాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా మానవులమైన మనకి చాలా నష్టం. ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు, ఆ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. నీ ఆస్తి ఆ దినాన్న ఆ నష్టంలో నుంచి నిన్ను లాక్కు రాలేదు. నీ యొక్క నీ సిరి సంపదలు లేక నీ జ్ఞానం, నీ అందము, నీ యొక్క సంపన్నమైన పరిస్థితులు ఆ యొక్క బాధకరమైన పరిస్థితుల్లో నేను బయటికి తీసుకురాలేదు. ఎందుకంటే ఆ దినం ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. తనను నమ్మిన వారిని, తన యందు భయభక్తులు కలిగిన వారిని, తన యందు నిరీక్షించినటువంటి వారిని తన కుడి వైపు నిలబెడతాడు. ఎడమ వైపున ఎవరైతే తనకు విరోధులుగా లేచి నిలబెట్టి నిర్దాక్షిణంగా వారికి న్యాయమైన తీర్పు తీర్చి వారి నిర్దాక్షిణంగా నరకంలోనికి తోసివేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, భక్త కోటికి రాసినటువంటి దైవజనుడు శిష్యుడైన పేతురు గారు చెప్తూ వస్తున్నాడు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని అంటున్నాడు. అలా మనం జాగ్రత్త కలిగి లేకపోతే ఈ దినాల్లో జాగ్రత్త లేని పరిస్థితులు మన జీవితంలో కనపడుతున్నాయి. ఎవరి మట్టుకు వాళ్ళు ఇదేలే జీవితం అని గడిపేస్తున్నారు. ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు స్వ ఆలోచనలు, స్వబుద్ధి, సొంత పనులకు తమ జీవితాన్ని వెచ్చిస్తూ వస్తున్నారు. దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు ఒక దినాన్న మనం ఈ భూమిని విడిచిపెట్టి యుగయుగంలో ఆయనతో నివసించే ఆ యొక్క రోజులు ఎవరు గుర్తు చేసుకోవట్లేదు, మర్చిపోతున్నారు. ఉన్న బిజీ షెడ్యూల్లో దేవునితో గడిపే దినాలను మర్చిపోయారు. ఉన్నటువంటి ఆరాటంలో దేవునితో ఉండబోయే ఆ మహా పరలోకపు దినాలను, ఆనందకరమైనటువంటి పరిస్థితులను క్రైస్తవులమైన మనం కూడా మర్చిపోతూ వస్తున్నాం. ఆది దినంలో ఉన్నటువంటి ప్రేమ, ఐక్యతలు లేవు మన జీవితంలో. సైతానుడు మనల్ని మభ్యపరుస్తూ మభ్యలో బ్రతికించేలాగా ఈ టెక్నాలజీలోనికి మమ్మల్ని లాక్కొని వచ్చి ఈ ఆనందమైనటువంటి ఈ యొక్క లోక భోగాలను చూపించి మనల్ని మభ్యపరుస్తూ మన జీవితాలతో ఆడుకుంటున్నారు. దాన్ని మనం గ్రహించలేకపోయి, గ్రహింపులోనికి తెచ్చుకోలేక దేవుని నుండి మనం దూరం అయిపోతూ వస్తున్నాం. మనకు తెలియకుండానే మనం దేవుని నుండి దూరం అవుతూ వస్తున్నాం. దేవుని నుండి దూరం అవటం అంటే దేవుని యొక్క రాజ్యానికి దూరం అవటం, దేవుని యొక్క ప్రసన్నతకు మనం దూరం అవటం అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మరీ జాగ్రత్తగా మనం ఉండాలని భక్తుడు రాసిన వాక్యం దేవుడు ఈ దినాన్న జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద 1969 సంవత్సరాలు బ్రతికిన మెతుషాలను జ్ఞాపకం చేసుకోండి. 365 సంవత్సరాలు బ్రతికిన హనోకును మీరు జ్ఞాపకం చేసుకోండి. నోవాహును జ్ఞాపకం చేసుకోండి. అబ్రహామును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదాము గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దావీదుని జ్ఞాపకం చేసుకోండి. ఇస్సాకు, యాకోబు, యేసేపు వీరందరి జీవితాలు మనకి మాదిరిగా దేవుడు ఉంచిపెట్టాడు. వారి జీవితంలో ఈ భూమి మీద ఏమి కలిగి ఉన్నా ఒక దినాన్ని దీన్ని విడిచిపెట్టాలన్న ఆలోచనతోనే వారు బ్రతికి పరలోకంలో తమ జీవితాన్ని యుగ యుగములో గడపటానికే ఈ భూమి మీద దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ని వాడుకుంటూ వచ్చారు. చూడండి, మనకు దేవుడు ఇచ్చిన ఆయుష్ 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేకపోతే 120 సంవత్సరాలు. దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరములతో సమానం. 1000 సంవత్సరములు ఒక దినం అంటండి. 1000 సంవత్సరాలు ఒక దినం ఏంటి? ఒక దినము 1000 సంవత్సరాలు. ఎంత మర్మముతో కూడినటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళబోతున్నాం. దయచేసి ప్రియ సహోదరి సహోదరుల, ఆ మహా పరలోకాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఆ మహాదేవుని పాద సన్నిధిలో కూర్చునే ఆ భాగ్యాన్ని మనం ఈ భూమి మీద కొద్ది కాలపు శ్రమలు, నిందలు, అవమానాలు, భోగాల కొరకు విడిచిపెట్టడం మంచిది కాదని ప్రియ దేవుని నామం పేరట నేను వేడుకుంటున్నాను. దయచేసి నా మనవి ఆలకించండి. వాక్యాన్ని చదువుకోండి. వాక్యంలో ఎదటానికి
ప్రయత్నం చేయండి. అనుదినము వాక్య ధ్యానంలో మీరు ఉండండి. ఆ రీతిగా దినదినం మీ ఆత్మీయ జీవితం ఎంపారబడాలని దేవుని యొక్క సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల ప్రభువా, ఈ సమయంలో మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. హెచ్చరింపుకు మేము లోబడాలి. బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధైపోతాడు. నీ హెచ్చరిక మాకు ఒక బెత్తము లాంటిది. నీ దక్షిణ హస్తంతో దండింపబడితే మేము సరిచేయబడతాం. మేము సరిచేయబడగా ఆశీర్వాదాలకు వారసులు అవుతామని నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు పేతురు భక్తకోటికి రాస్తూ ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం. 1000 సంవత్సరాలు ఒక దినంతో సమానం. అంతటా అందరూ మారు మనసు పొందాలని మీరు ఆలస్యం చేస్తున్నారు. ఆ ఆలస్యపు గుంపులో ఒకవేళ మేము మారు మనసు పొందాలని జాగ్రత్తగా మేము పరిశుద్ధతను, భక్తితోనూ పరిశుద్ధతోనూ ఎంతో జాగ్రత్తగా మేము ఉండాలని మీరు హెచ్చరించేస్తున్న బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రానైన నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు లేదా మీ ప్రాంతాల్లో మరి పరిచర్య, దేవుని రాజ్య విస్తరణలో మా వంతు పాత్ర పోషించాలని మీరు ఆశపడితే మమ్మల్ని మీరు సంప్రదించండి. 9019757777. ఇట్లు మీ సహోదరుడు సురేష్.